కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేలో జువలిదనే కార్యక్రమానికి పిలిపించి తెలిసింది. దీనికి సంబంధించి కొంచెం భారీ స్థాయిలో ఇటు వైసీపీ కార్యకర్తలు భారీగా వచ్చారని తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఇది ఒక తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క జువలిదిన్నే ఫిషింగ్ హార్బర్ అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. దానిని ఇటీవల ఇటు అధికార పార్టీ నాయకులు ప్రారంభించారు. అదేవిధంగా ఇక్కడ సాగర్ డిఫెన్స్ అనే ఒక పారిశ్రామిక రంగాన్ని నెలకొల్పడానికి ఇటీవలే మంత్రి నారా లోకేష్ ఇటు జువలిదిన్లో వచ్చారు. దాదాపు 30 ఎకరాల స్థలాన్ని కూడా ఈ యొక్క సాగర్ డిఫెన్స్కి కేటాయించడం జరిగింది. దీనిపైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం చేసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎవరు సొమ్ము అని చెప్పి సాగర్ డిఫెన్స్కి ఇస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని తాము అడ్డుకోవటం లేదని, కానీ ఈ యొక్క సాగర్ డిఫెన్స్కి కేటాయించే ఈ 30 ఎకరాలు కాకపోతే 100 ఎకరాలు కేటాయించారు. కానీ ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ఏరియాలో కాకుండా ఇంకొక చోట కేటాయించాలని చెప్పి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి ఈ యొక్క మత్స్యకారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ తీసుకొస్తే దానిని ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారని, ఈ యొక్క మత్స్యకారుల కడుపు కొట్టే ప్రక్రియ కొనసాగుతుందని, దీన్ని అదేవిధంగా ప్రైవేటు పరం చేయాలని కూడా ఆలోచన ఉన్నట్లు అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా కానీ ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ విషయంలో కానీ ప్రభుత్వం వెనక తగ్గకపోయినా, అదేవిధంగా సాగర్ డిఫెన్స్కి కేటాయించిన 29.5 ఎకరా వెనక తీసుకోకపోయినా కానీ తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన దేశంలో ఘాటుగా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇటు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా ముఖ్యమైన నాయకులు అందరూ సమక్షంలో ఈరోజు చలో జువలిదనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ స్థాయిలో చేరుకుని అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదేమైనా కానీ ఇటు జువలిదనే కార్యక్రమానికి చలో జువలిదనే కార్యక్రమం ఒక ఉద్రిక్తమైన పరిస్థితికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ సాగర్ డిఫెన్స్ కేటాయించిన 30 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతో కష్టపడి మత్స్యకారులకు కేటాయించిన ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ను ఎవరికి అంటే మత్స్యకారుల కడుపు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఇటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయపట్నం పోర్టులో ఒక బెత్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ అని అప్పుడు వైసీపీగా ఉన్న ఇప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారే కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా ఆయన చేతే నెల్లూరులో ప్రోగ్రాం కూడా పెట్టించడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి నేనే ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఫిషింగ్ హార్బర్ని జువలిదిన్న ఫిషింగ్ హార్బర్ని మత్స్యకార యువతకి, మత్స్యకార కుటుంబాలకి అంకితం చేస్తామని ఆ రోజు చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రికి మన జువలిదిన్న ఫిషింగ్ హార్బర్ గుర్తొచ్చినట్టుంది. దాన్ని వచ్చి మొన్న ఓపెన్ చేయటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం, మత్స్యకారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మన కావలిలో జువలిదిన్న ఫిషింగ్ హార్బర్కి దాదాపు 70 ఎకరాలు కేటాయించి దాన్ని కంప్లీట్ చేసి ఇస్తే ఇప్పుడు పోయి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి దాంట్లో 29.5 ఎకరాలు మేము వాళ్ళకి ఇచ్చేస్తామంటే మన తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార యువతకు కావచ్చు, మత్స్యకార కుటుంబాలకు కావచ్చు ఈరోజు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మనం చూసాం. ఈరోజు మేము సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పడం లేదు. మీరు 29.5 ఎకరాలు కాదు 100 ఎకరాలు ఇచ్చినా కూడా సపరేట్గా ఇవ్వండి. సపరేట్గా ఇచ్చి వాళ్ళని పెట్టమని చెప్పండి. అత్తసొత్తు అయుడు దానలాగా ఈరోజు కంప్లీట్ చేసిన ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులు 100% యూజ్ చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా మత్స్యకారు కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. అది వదిలేసి వీటిని ఎవరికో ఇచ్చి ఎవరిని ఉద్ధరించేదానికి, ఎవరి స్వార్థానికి ఈరోజు మీరు ఆ పనులు చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ మధ్య మా తీర ప్రాంతంలో ఉన్న
మత్స్యకారు ప్రెస్ మీట్ పెట్టి అడిగా కానీ నిన్న మొన్న కొవ్వు రవీంద్ర గారు మత్స్యకార మినిస్టర్ వచ్చి కలెక్టర్ గారితో వారితోటి మీటింగ్ పెట్టి బెదిరిస్తాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడతా ఉందని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేసింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.